వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోర్టులకు వెళ్లి ప్రభుత్వ పథకాలపై అడ్డు చెప్పడం సరికాదు. ఏపీలో ప్రతిపక్షాల ఆరోపణలను ఖండించిన మంత్రి సురేష్. నిజామాబాద్ జిల్లాలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటన. నియంత్రిత సాగుపై అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి. పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా కలకలం. ఒరిస్సా నుంచి వ్యక్తికి కరోనా పాజిటివ్. 34 మంది క్వారంటైన్ కు తరలింపు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియా సమావేశం. మంజీరా డ్యాంకు నీళ్లు తేకపోతే ప్రజా ఉద్యమం చేస్తామని హెచ్చరిక. అనంతపురం జిల్లాలో వాహనాల తనిఖీలు. 2 కేజీల గంజాయి స్వాధీనం. 2 అరెస్ట్. మేడ్చల్ జిల్లా ఐడిపిఎల్లో భారీ అగ్ని ప్రమాదం. ఫ్యాన్ల కంపెనీలో ఎగిసిపడ్డ మంటలు. 5 లక్షల ఆస్తి నష్టం. ఏపీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను మంత్రి సురేష్ ఖండించారు. కోర్టులకు వెళ్లి మరీ పథకాలకు అడ్డు చెప్పడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాలు కుల రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించిన ఆయన ఎన్ని కుట్రలు చేసినా వైసీపీ ప్రభుత్వం చేసే అభివృద్ధిని అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు. షెడ్యూల్ ప్రకారమే 10వ తరగతి పరీక్షలు కొనసాగుతాయని ఈ సందర్భంగా మంత్రి సురేష్ మీడియాకు తెలిపారు. అభివృద్ధి మరి జరగట్లేదని చెప్తా ఉన్నారు. అభివృద్ధి చేస్తున్న కార్యక్రమాలకు ఎందుకు అడ్డు తగులుతున్నారు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కానివ్వండి, లేకపోతే మేము 10వ తరగతి పరీక్షలు కూడా మరి ఈరోజు నిర్వహిస్తుంటే తల్లిదండ్రులకు లేని కష్టం ఈరోజు వాళ్ళు వెనక మరి బ్యాక్ డోర్ ద్వారా ఈ యొక్క అభివృద్ధికి పదే తెలుగుదేశం పార్టీ ఎందుకు అడ్డు తగులుతుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. దాంట్లో ఈ రాజకీయాల్లో నువ్వు రాజకీయంగా ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వండి. అభివృద్ధి కార్యక్రమాల్లో సంక్షేమ కార్యక్రమాల్లో ఇంకా ఎవరికైనా మళ్ళీ లబ్ధిదారులకు చేరలేదంటే ఇంకా చెప్పండి. ముఖ్యంగా పార్టీలకు మరి అనుగుణంగా మేమేమైనా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామో చెప్పండి. మేము చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పడం జరిగింది. మీరు సూచనలు సలహాలు ఇవ్వడం మానేసి కుల రాజకీయాలు చేస్తూ ఈరోజు ఏదో విధంగా అడ్డు తగిలి ఈ యొక్క అభివృద్ధిని మరి ఆపాలని ఒక కుట్ర అనేది మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. మేము ప్రజాకోర్టులను తెలుసుకుంటాం. అందుకే ఈరోజు మరి గత 5 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఏమి చేయలేదు కాబట్టి కేవలం మరి పబ్లిసిటీకి మరి ముఖ్యంగా కొన్ని పేపర్లను కొన్ని మీడియాను అడ్డం పెట్టుకొని మరి ఈరోజు మరి వసిబూసి మారేడికాయ చేస్తూ మేము అంత చేసాం ఇంత చేసామని చెప్తే ఏ విధంగా ప్రజల్లో చేత చిత్కారం పొందారు చూసి మేము అట్లా కాదు. ఈరోజు మేము ఖచ్చితంగా మేము ఏం చెప్పామో నవరత్నాల ద్వారా అవన్నీ చేస్తూ ఉన్నాం. 90% మరి ఈరోజు హామీలు ఏవైతే చెప్పడం జరిగిందో అవన్నీ ఇప్పటికే మరి అమలు చేయడం జరిగింది. మరి ఎవరు అడ్డం వచ్చినా కూడా ఏ రూపంలో అడ్డం వచ్చినా కూడా మీరు అన్నారు కోర్టులని ఖచ్చితంగా ఏదైనా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే కోర్టులకు మేము చెప్తాం. కోర్టుల దగ్గర కూడా వెళ్ళి మేము ఇంకా ఏ విధంగా మరి ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అమలు చేసే దిశలో మా చిత్తశుద్ధిని మేము ఖచ్చితంగా తిరిగి వారికి చెప్పి ఖచ్చితంగా మరి ఈ యొక్క ఏవైతే మరి అడ్డుగా నిలబడిపోయాయో వీటిని మరి అధిరోహించి ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తాం. 10వ తరగతి పరీక్షలకు ఇప్పటికే మేము చెప్పడం జరిగింది. దానికి అదనంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి 3000 సెంటర్లకు అదనంగా కొత్త సెంటర్లు కావాలి. వాటిని మరి ఈరోజు గుర్తించి మరి పంపించమని చెప్పి డిఓ చెప్పడం జరిగింది. మరి ఎప్పుడైతే మేము ఏదైతే షెడ్యూల్ ఇచ్చామో ఆ షెడ్యూల్ ప్రకారం 10వ తరగతి పరీక్షలు జరపడం జరుగుతుంది. దానికి కావాల్సినటువంటి క్వశ్చన్ పేపర్ మోడల్స్ కూడా ఇప్పటికే మరి విద్యార్థులకు అందించడం జరిగింది. దాన్ని ఇంకా పెద్ద ఎత్తున ఈ యొక్క ఆన్లైన్ మరి కార్యక్రమాలు ఉన్నాయి మావి. ఏది మరి విద్యామృతం కానివ్వండి, మరి విద్యా కలశం కానివ్వండి, మరి యూట్యూబ్ ఛానల్స్ ద్వారా పిల్లలకు దాని మీద పూర్తిగా మరి అవగాహన కల్పిస్తూ వారికి తర్ఫీదును కూడా ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం రోడ్డు భవనాల గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. వేల్పూర్ మండలంలోని మోతె గ్రామంలో సాగు ప్రణాళికపై రైతు సదస్సు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నూతన వ్యవసాయ పద్ధతిపై రైతులకు అవగాహన కల్పించారు. వెంచిర్యాల్ గ్రామం రైతు లింబారెడ్డి వ్యవసాయ క్షేత్రంలో పండిస్తున్న యాపిల్ తోటని సందర్శించి రైతును వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రేంజర్ల గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 2 యువకుల కుటుంబాన్ని పరామర్శించారు. ఫ్యామిలీ యాపిల్ కూడా యాపిల్ కానీ అందుకే జామ కస్టర్డ్ యాపిల్ అంటారు. సో ఈ జామ ఈ యాపిల్ ఇదంతా ఒకటే ఫ్యామిలీ కాబట్టి
పెద్ద కష్టమేం లేదు. ఇష్యూ వల్ల మన వెదర్కి ఈ ఈల్డ్ వస్తుందా రాదా, కాయ వస్తుందా రాదా అన్నదే పాయింట్. అది ఇంకొక 1.5 yearలో తేలిపోతే అందరం కూడా నియోజకవర్గంలో ఇంకా కొంతమందిని కూడా బాగా మంచి ఎంత ఎకరానికి ఎంత కాయ వస్తుందో చూస్తే దాన్ని బట్టి దానికి ఎంత లాభాలు వస్తాయని ఏర్పడుతుంది. సో నేను లింబారెడ్డి గారిని అభినందిస్తూ ఉన్నా. వారికి నేను ఆల్ ద బెస్ట్ కూడా చెప్తున్నా, విశేష కూడా ఇస్తూ ఉన్నా. ఆయన పంట మంచిగా పండాలి, చాలామంది రైతులకు, అభ్యుదయ రైతులకు ఆయన స్ఫూర్తిగా నిలవాలని చెప్పి కోరుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం లక్ష్మీనగరంలో కరోనా వైరస్ ప్రకంపనలు సృష్టిస్తుంది. ఒరిస్సా నుంచి లక్ష్మీనగరం వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో చుట్టుప్రక్కల గ్రామ ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు. వేగి జ్ఞాన వెంకట సత్యనారాయణ సిన్హా అనే వ్యక్తి ఒడిశా జైపూర్లలో కోళ్ల ఫారాలు నిర్వహిస్తున్నాడు. అయితే ఇటీవల కాలంలో అతడు వ్యాపారం నిమిత్తం ఒడిశా నుంచి జైపూర్ వెళ్లగా అక్కడ అధికారులు టెస్టులు నిర్వహించి క్వారంటైన్లో ఉంచారు. అయితే ఈ నెల 23వ తేదీన విశాఖపట్నంలో బాధితుడి అక్క గుండెపోటుతో చనిపోవడంతో క్వారంటైన్ నుంచి తప్పించుకొని వచ్చిన ఆ వ్యక్తి వైజాగ్లోని తన అక్క మృతదేహాన్ని తీసుకుని స్వగ్రామమైన లక్ష్మీనగరం వచ్చి దహన సంస్కారాలు చేశారు. జైపూర్లోని అధికారులు బాధితుడికి ఫోన్ చేసి మీకు కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పడంతో బాధితుడు భార్యతో కలిసి ఏలూరులోని కోవిడ్ సెంటర్లో చేరాడు. ఇది చాలా ఉండగా మండలంలోని గుండంపల్లి పంచాయతీ సుమారు 200 మందికి పైగా బాధితుడి అక్క దహన సంస్కారాల్లో పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన ఆ గ్రామాలకు చేరుకుని బాధితులతో సన్నిహితంగా ఉన్న 34 మందికి కరోనా టెస్టులు నిర్వహించి క్వారంటైన్ కు పంపారు. దీంతో ద్వారకా తిరుమల మండలాన్ని అధికారులు రెడ్ జోన్ గా ప్రకటించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గాంధీ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంగారెడ్డి నీళ్ల సమస్యపై అనేకసార్లు మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని పట్టించుకోవట్లేదని అన్నారు. గడిచిన 3 ఏళ్ల నుంచి మంజీరా డ్యాంలో నీళ్లు లేక బోసిపోతోందని, ఎమ్మెల్యేకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా పాలిస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. కనీస విలువలు లేని వ్యక్తులు మంత్రులుగా ఉన్నారని విమర్శించారు. మంజీరా డ్యాంకు నీళ్లు తేకపోతే ప్రజా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. తీసుకొని మంజీరా డ్యామ్ విజిట్ చేస్తున్నా. డ్యామ్ విజిట్ చేసి ఆ రోజు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా విజిట్, బీసీసీ అధ్యక్షులు గారు విజిట్ చేయమని చెప్పిన 2వ విడతల. ఏది ఏమైనా నైతికంగా మంత్రి హరీష్ రావు విలువలు లేని మంత్రి, ఆయన మాటకు విలువ లేదు. అన్ని దొంగ మాటలు, దొంగ చేష్టలు, దొంగ చూపులు, దొంగ వ్యవహారము. మా ప్రజల నీటిని దొంగలించిన దొంగ మంత్రి హరీష్ రావు. ఆయన ఫైనాన్స్ మినిస్టర్ కాదండి, ఆయన నీళ్ళ దొంగలించిన దొంగ మంత్రి ఆయన హరీష్ రావు. ఇక ఫైనాన్స్ తీసేసేయండి, ఇక పక్కన నుంచి నేను ఆయన నామకరణం చేస్తున్నా. మంజీరా నీరు దొంగలించిన దొంగ మంత్రి హరీష్ రావు. ఇది ఆయనకు నామకరణం మీద చేయడం జరిగింది. ఈ పేరు ఎప్పుడు తీసేస్తా అంటే ఆయనకు మంజీరాలో నీళ్లు నింపిన రోజే ఈ పేరు తీసేస్తారు. వాళ్ళకి తోచింది ఒకటే, మేమేదైనా విమర్శిస్తే పోలీసులు ఆశీర్వాదం తీసుకుంటారు. ఏదో రకంగా మేము మాట్లాడకుండా మా మీద పోలీసు ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు తప్పితే ఇంకో పని చేయరండి. ఇక హరీష్ ఇంకో పని చేయడు, ఇక పని చేయడు. ఎంతసేపు పోలీసు అధికారుల మీద ఒత్తిడి తెచ్చి మా మీద ఏదన్నా అవకాశం ఉంటే కేసులు పెట్టే ప్రయత్నం చేసి ఇబ్బంది పెట్టేయాలని చూస్తారు. కానీ మేము అడిగిన ప్రశ్నలకు మేము వేసిన చెప్తున్న దానికి జవాబు చెప్పే ఒక ముఖం లెక్క ఇలాంటి చింపిక్కులు చేస్తుంటాడు హరీష్ రావు.
అక్రమ గంజాయి రాష్ట్రాలను సైతం దాటుతోంది. కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు నుంచి అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని అనంతపురం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురం జిల్లా పరిగి మండలం బీచ్గానిపల్లి వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని పరిశీలించారు. ఈ మేరకు వారి నుండి 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు సిటీ నుంచి గంజాయిని రవాణా చేస్తున్నట్లుగా గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిన్నటి దినము సుమారు 3:45 సాయంత్రం పరిగి ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు బీచ్గానిపల్లి అవుట్స్కట్స్లో వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు 2 వీలర్లో అక్కడికి వచ్చినారు. ఆ 2 వెహికల్స్ని చెక్ చేయగా ఒక్కొక్కరి దగ్గర కిలో గంజాయి ఉన్నది. వాళ్ళు అక్కడ కన్ఫర్మేషన్ చేసుకుని వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకొచ్చి కేసు నమోదు చేయడం జరిగింది. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలతో ఎండలు మండిపోతున్నాయి. దీంతో మేడ్చల్ జిల్లా పరిధిలోని కంపెనీలు తరచూ అగ్ని ప్రమాదాలకు గురవుతున్నాయి. కెమికల్ కంపెనీలు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ప్రమాదాల బారిన పడి యాజమాన్యం తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. ఐడిపిఎల్ రంగారెడ్డి నగర్లోని ఓ ఫ్యాన్ల కంపెనీలో షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం సంభవించింది. కార్మికులు అప్రమత్తమై బయటకు పరుగులు తీయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆస్తి నష్టం 5 లక్షల వరకు ఉండవచ్చునని అధికారులు అంచనాలు వేస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న 5 ఫైర్ ఇంజన్లు మంటలను పూర్తిగా అదుపు చేశాయి. अरे पानी नहीं हो, अरे बकेट है उधर। అయ్యో అట్లా పోయేది అట్లా వచ్చి పెరుగుతూ ఉంటుంది. హలో, అదే నువ్వు చెప్పిందేనే. దమ్ములేమండి చేస్తా రమ్మని పెద్దనే ఉంది. తమ్ముడు ఇప్పుడే వచ్చినాం పైకి. ప్రాణం వస్తుంది కానీ ఆశం వస్తుంది. అన్నం పెట్టే రైతన్నే మోసానికి బలైపోతున్నాడు. తమకు న్యాయం జరుగుతుందని నమ్ముకున్న వాళ్లే చివరికి మోసం చేసిన ఉదాంతం విజయనగరంలో వెలుగు చూసింది. సాలూరు ప్రాంతానికి చెందిన కొంతమంది రైతులు తమ భూముల పట్టా కోసం ఓ మహిళ వద్దకు వెళ్లారు. అయితే తమ వద్ద నుండి ఖాళీ స్టాంప్ పేపర్లపై సంతకాలు తీసుకున్న ఆ మహిళ చివరికి మోసం చేయడంతో ఆ బాధిత రైతులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు మార్నింగ్ 11:45 అవర్స్కి మాకు కోలం ద్వారా అని ఒక కంప్లైంట్ డి వెలగవలస గ్రామానికి చెందిన వ్యక్తి వచ్చి రిపోర్ట్ అవ్వడం జరిగింది. ఏమంటే వాళ్ళకి అన్సర్వేడ్ ల్యాండ్ డి వెలగవలసలోని ఒక ముగ్గురికి మనిషికి 10 ఎకరాలు చొప్పున ఉంటే ఈ 10 ఎకరాలకి పాస్ పుస్తకాలు తయారు చేపిస్తాము అని చెప్పి మన సాలూరు పట్టణానికి చెందిన బలగరాజు అని ఒక ఆవిడ వాళ్ళకి నమ్మబలికిన మాటలు చెప్పి వాళ్ళ ఇంటికి పిలిపించి మీకు పాస్ పుస్తకాలు చేపిస్తామని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ప్రామిసరీ నోట్స్ అవి రాయించుకోవడం జరిగిందండి. రాయించుకుంటూ ఆ ప్రామిసరీ నోట్లు ఏంటంటే మీకు 10 లక్షలు ఇస్తున్నాము ల్యాండ్ కోసం అని చెప్పి 10 లక్షలు మనిషికి ఇస్తున్నట్టు అందులో రాయించుకున్నట్టు వీళ్ళు మన కంప్లైంట్స్ చెప్పడం జరిగింది.
ఈ విధంగా ప్రామిసరీ నోట్లు అవి రాయించుకొని వాళ్ళని ల్యాండ్ పాస్ పుస్తకాలు కానీ ఏమీ తయారు చేయకుండా మోసగించడం వల్ల ఎస్పీ వాళ్ళు ఆవిడ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగిందండి. వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో తేలుస్తారు. ప్రస్తుతానికైతే ఈ విధంగా డబ్బులు ఇచ్చినట్టు ఆవిడ రాసుకున్నట్టు వాళ్ళు ఫిర్యాదు ఇవ్వడం వల్ల మేము దాని మీద కేసు రిజిస్టర్ చేస్తున్నాము. అది ఆవిడ నిజంగా ఇచ్చిందా ఇవ్వలేదా అనేది పై అధికారులు, ఇన్వెస్టిగేషన్ చేసే అధికారులు దాన్ని వివరిస్తారండి. కలిపి మనిషికి 10 లక్షలు చొప్పున 30 లక్షలు ఇచ్చినందుకు ఆ మనిషి దగ్గర, ప్రతి మనిషి దగ్గర కూడా 3 దగ్గర ఇలా ప్రామిసరీ నోట్లు రాసుకున్నట్టు వాళ్ళు మనకి రిపోర్ట్ చేయడం జరిగింది. దాని మీద మనం కేసు అని వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఇంకా దర్యాప్తు చేసి పై అధికారులు ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తారో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి తదుపరి దీన్ని ఇన్వెస్టిగేషన్ ప్రకారం కేసు నడుస్తుందండి. ఇప్పుడు దీని మీద వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మేము అండర్ సెక్షన్ 420 IPC అండ్ సెక్షన్ 3(1)P SC/ST యాక్ట్ కింద ఆవిడ మీద కేసు రిపోర్ట్ చేయడం జరిగిందండి, రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తారో వాళ్ళ ప్రకారం పై అధికారులు ఇన్వెస్టిగేషన్ చేసి కేసుని కంక్లూడ్ చేయడం జరుగుతుంది. వ్యభిచారం కేసులో ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ పట్టుబడ్డాడు. అమీర్పేటలోని వ్యభిచార గృహంపై SR నగర్ పోలీసులు దాడి చేశారు. ఈ తనిఖీల్లో ముంబై MK రోడ్లోని ఐకార్ భవన్లోని విధులు నిర్వహిస్తున్న ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ నాగేందర్ 3 యువతులతో పాటు పట్టుబడ్డాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామ సర్పంచ్ ముక్క శంకర్కు చెందిన టాటా ఇండికా దగ్ధమైంది. బ్యాటరీలో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల మంటలు రావడంతో కారు పూర్తిగా కాలిపోయింది. మంటలు ఆర్పడానికి స్థానిక యువకులు ప్రయత్నించినా ఎండవేడిమి వల్ల మంటలు అదుపులోకి రాలేదు. దీంతో కారు కాలి బూడిదైంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పట్టణంలోని NTR జయంతి సందర్భంగా మాజీ మంత్రి నెట్టెం రఘురాం, మాజీ శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ సుబ్బారావు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం టీడీపీ పార్టీ జెండాను ఆవిష్కరించారు. తిరుపతిలో NTR జయంతి వేడుకలు జరిగాయి. తిరుపతి నగరంలో ఉన్న NTR విగ్రహానికి నివాళి అర్పించిన నేతలు తెలుగు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిన పాలన పరంగా విప్లవాత్మక మార్పుతో తెలుగు రాష్ట్రాల్లో ప్రభంజనం సృష్టించిన NTR సేవలను ఈ సందర్భంగా నేతలు కొనియాడారు. చంద్రబాబు నాయకత్వం తెలుగుదేశం జిందాబాద్ తెలుగుదేశం జిందాబాద్ తెలుగుదేశం జిందాబాద్ ఎన్టీఆర్ అమర్ హై ఎన్టీఆర్ అమర్ హై ఎన్టీఆర్ అమర్ హై. వికారాబాద్ జిల్లా గౌరారం గ్రామంలో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా వైరస్ వల్ల ఎవరూ భయపడవద్దని, అధికారులు సూచించే సూచనలు పాటించి తగు జాగ్రత్తలు తీసుకుంటే కరోనా బారిన పడకుండా కాపాడుకోగలమని అన్నారు. అనంతరం గ్రామస్తులకు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హేమీబాయ్, జెడ్పీటీసీ అరుణాదేశాయ్, వైస్ ఎంపీపీ నారాయణ రెడ్డి, మండల అధ్యక్షుడు కోట్ల యాదగిరి, రైతు సమన్వయ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ చాంద్ పాషా, వైద్య అధికారి రవీందర్ యాదవ్, ఎస్ఐ వెంకట శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఒక వారం 10 రోజులు కంటిన్యూగా ఇట్లా ఉంటే ఒకవేళ ఎక్కడైనా బయట నుంచి వచ్చే మొన్న వచ్చినటువంటి లక్షణాలు ఎవరికైనా కనబడితే ఇమీడియట్గా హాస్పిటల్ పంపించడం, ఇలాంటి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా ప్రమాదం. ఈ యొక్క కరోనా వైరస్ అనేది ఒక కొత్త రోగం వచ్చింది, మీకు అందరు తెలుసు. అన్ని గ్రామాల్లో కూడా తిరిగినాం, మన గ్రామం రాలేకపోయినాం. కానీ ఈ యొక్క వైరస్ వల్ల దీనికి మందు లేదుగా, దాన్ని మనం రాకుండా చూసుకోవాలి తప్ప దీనికి ఎక్కడ కూడా మందు కనుగోలేదు. ఇంకా సంవత్సరం పడుతుంది మందు రానికి. కాబట్టి దీన్ని రాకుండా చూడాలంటే 3 మనం దూరం ఉండాలి. బయటికి వెళ్తే తప్పకుండా మాస్క్ పెట్టుకొని బయటికి వెళ్ళాలి. చేతులు ఎప్పుడు శుభ్రంగా కడుక్కొని, భోజనం చేసే ముందు కూడా సబ్బు పెట్టి శుభ్రంగా చేతులు కడుక్కొని భోజనం చేయాలి. ఎందుకంటే ఈ వైరస్ అంతా కూడా నోరు ద్వారా, ముక్కు ద్వారా, చేతుల ద్వారా లోపలికి పోతుంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తలు పాటించాలని చెప్పి మన గౌరారం గ్రామాన్ని
పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఒకసారి మేము కూడా మీకు అందరు ధైర్యం చెప్పి మీకు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక నవీన్ ఆయన కూడా పెద్ద మనిషి ఇద్దరికి ఒకరికి ఆయనకు నెగిటివ్ వచ్చింది. నవీన్ అతనికి నిన్న షాంపుల్ పంపినాం. ఆ నవీన్ ఒక్కరికి రాకపోతే మనకి డౌట్ లేదు, మన గ్రామంలో ఎవరికి రాదు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 14వ డివిజన్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం టీడీపీ నేతలు మాట్లాడుతూ బీసీలందరికీ రాజకీయంగా గుర్తింపు ఇచ్చిన మహనీయుడు అని అన్నారు. పార్టీని స్థాపించిన 9 నెలల కాలంలో అధికారం చేపట్టి రికార్డు సృష్టించిన వ్యక్తి స్వర్గీయ ఎన్టీఆర్ అని కొనియాడారు. ఈ రోజున అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 97వ జయంతి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆనాటి రాజకీయ పరిస్థితుల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని రక్షించడానికి తెలుగుదేశం పార్టీని ఆవిర్భవించేసినటువంటి మహానేత నందమూరి తారక రామారావు గారు. ఏదైతే ఆ రోజున ప్రజాస్వామ్య ఫలాలు, స్వాతంత్ర్య ఫలాలు పేద ప్రజలకు ఎండమావులుగా మిగిలిపోయాయో ఆ ఫలాలన్నీ కూడా అందాలనేటువంటి ఆలోచనతో ఆ రోజున తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది అన్న నందమూరి తారక రామారావు గారు. ఏదైతే బడుగు బలహీన వర్గాల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా వారి యొక్క ఆశయ సాధనకై వారికి పట్టెడన్నం పెట్టాలనేటువంటి ఆలోచనతో తెలుగుదేశం పార్టీని స్థాపించారో మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలు కూడా అవిశ్రాంతంగా పేద ప్రజల సంక్షేమాన్ని కృషి చేస్తున్నటువంటి విషయం తెలుసు. మరి ఆ మహనీయుడు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కూడా పత్రికలు చాలా అడగడం జరిగాయి, ఏమిటి మీ సిద్ధాంతం అని. ఆయన ఒకటే చెప్పాడు, మానవత్వమే నా సిద్ధాంతం, హ్యూమనిజమే నా సిద్ధాంతం అని చెప్పి ఆ రోజు చెప్పి అత్యధిక శాతం ప్రజలు ఏదైతే ఈ ప్రపంచంలో కోరుకుంటా ఉన్నారో అదే ఆహారం, మరి ఆకలికి సంబంధించిన సిద్ధాంతం, ఆకలి తీర్చడమే నా ధ్యేయం అని చెప్పి ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుంచి కూడా ఆర్ఎన్ఎస్లో ఈ వేళ వరకు కూడా తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతాలకు దూరంగా జరగకుండా పేద ప్రజల యొక్క సంక్షేమాన్ని కృషి చేస్తూ ఉంది. విఖ్యాత నట సార్వభౌముడు, పేద ప్రజల యొక్క గుండె చప్పుడు అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క జయంతి వేడుకని ఈరోజు రాజమహేంద్రవరం 14వ వార్డులోని మా యొక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల యొక్క మధ్యన జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు దక్షిణాది రాష్ట్రాలంటే చాలా చిన్న చూపు, మరి ముఖ్యంగా తెలుగువాడంటే హేళన. అలాంటి పరిస్థితుల్లో తెలుగువాడి యొక్క సత్తా ఏ విధంగా ఉంటుంది అన్నది ఈరోజు ప్రపంచ దేశాలకి తెలిసే విధంగా ఆ యొక్క ఖ్యాతిని పెంపొందించే విధంగా చేసిన వ్యక్తి, గొప్ప వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు గారు. ఈరోజు ఆయన పార్టీ స్థాపించినప్పటి యొక్క ముహూర్త బలమో లేకపోతే ఆయన హస్తవాసో తెలియదు, కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంటూ ఉన్నాం. ప్రతి సంక్షోభాన్ని కూడా ఒక అవకాశం కింద మలుచుకుంటూ ఈ రోజున పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. చిత్తూరు జిల్లా కేవీపల్లి మండలం దేవాండ్లపల్లి గ్రామంలో ఎస్ఐ రామ్మోహన్ ఆధ్వర్యంలో నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసులు దాడి చేశారు. ఈ తనిఖీలో 700 లీటర్ల ఊట ధ్వంసం చేసి 4 నిందితులను అరెస్టు చేశారు. సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలం ప్యారవరం గ్రామంలో నియంత్రిత వ్యవసాయం పద్ధతిపై అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ రేణుకాత్ రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాలలో రైతులందరూ ఒకే రకమైన పంటలు వేయకుండా ఉండడమే దీని ముఖ్య ఉద్దేశమని అన్నారు. దేశానికి ఉపయోగపడే విధంగా తృణధాన్యాలు, వరి, పత్తి వంటి పంటలు సాగు చేసి దేశ ఆర్థిక అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అన్నారు. మినిస్టర్ గారిని చెప్పినవన్నీ మీకు ఆల్రెడీ ముందే తెలుసు అనుకుంటున్నాను. ఏం లేదు, మీరు మొక్కజొన్న పంట వేయరు కదా? వేస్తాం కానీ వద్దంటే వేయము. ఒక్క గుంట కూడా వేయద్దు. మొక్కజొన్న మొత్తం జీరో చేసేయాలి విలేజ్లో. మనకి మొక్కజొన్న పంట వల్ల నష్టం ఏంటని మీకు డౌట్ రావచ్చు. ఏమవుతుందంటే మొక్కజొన్న పంటకి దిగుబడి ఎక్కువ రాదు. వచ్చిన దిగుబడి కూడా మీరు పంట కోసే సమయానికి ఎక్కువ వర్షాలు వస్తాయి కదా, అక్టోబర్ సెప్టెంబర్ అప్పుడు. ఆ వర్షానికి మొత్తం మొక్కజొన్న అంతా కంకులు నాని ఇట్లా బూజు పట్టిపోతుంది అనమాట. మీ దగ్గర బూజు పట్టదు, మీరు గవర్నమెంట్కి వేస్తారు కదా, వేసినాక గోదాంలో ఇలాంటప్పుడు గవర్నమెంట్ కష్టం వస్తుంది. సో గవర్నమెంట్ ఇప్పటి నుంచి మొక్కజొన్న కొనట్లేదు. మీకు అంత అవసరము ఇంట్రెస్ట్ అనుకున్నారనుకో, మీకు తర్వాత ఈ ఖరీఫ్ పంట ఏమన్నా మొక్కజొన్న తప్పించి మిగతాది ఏం వేసుకున్నా సరే ఆ క్రాప్ తీసి
వేసుకోవచ్చు, సోయా వేసుకోవచ్చు. అట్లా మిగతా ఏ పంట అయినా వేసుకోవచ్చు మొక్కజొన్న తప్పించి. ఆల్రెడీ విలేజ్ మొత్తం కాటనే వేస్తారు. నేను తిరిగి ఎక్కువ వేరే పంటలు ఏం లేదు. తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ వ్యవస్థాపకుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌములు డాక్టర్ నందమూరి తారక రామారావు 97వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తొలుత తమ నివాసంలో ఎన్టీఆర్కు నివాళులర్పించారు. అనంతరం ఆనపర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించి ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రామవరం, పోలమూరు, దొడ్డిగుండ, పెద్దాడ గ్రామాల్లో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు 97వ జయంతి సందర్భంగా గణపతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వేడుకగా ఆయన జయంతిని జరుపుకోవడం జరుగుతోంది. ఆనాడు 1942లో చిన్న దుర్భరమైన పరిస్థితులు తెలుగు వారి ఆత్మగౌరవం ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెట్టిన నేపథ్యంలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని పరిరక్షించాలని, తెలుగువారి పౌరుషాన్ని చాటి చెప్పాలని ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టడం జరిగింది. నేటికి 38 సంవత్సరాలుగా తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం తెలుగుదేశం పార్టీ కృషి చేయడం జరుగుతూ ఉంది. అధికారంలో ఉన్న, అధికారంలో లేకపోయినా. కానీ ఈరోజు తెలుగు భాషకే ఇబ్బంది పడే పరిస్థితి వాళ్ళ ప్రభుత్వం తీసుకొచ్చింది. తెలుగు మాధ్యమాన్ని తొలగించి ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని వారు సంకల్పించడం, హైకోర్టు వాడ తప్పని చెప్పినప్పటికీ కూడా ఏదో ఒక విధంగా దాన్ని ప్రజలపైన రుద్దాలనే దుర్భరమైన పరిస్థితులను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. ఇవాళ ప్రతి విషయంలోని కూడా తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే విధంగా ఒక పాశవికమైన పరిపాలన, ఆటవికమైన పరిపాలన ఇవాళ సాగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిరక్షించుకోవాలి అంటే ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతి తెలుగువాడు ప్రతినబూడి ఈ ఆటవిక పరిపాలనని అంతమొందించాలి, మరలా రామరాజ్యాన్ని స్థాపించాలి. నందమూరి తారక రామారావు గారు ఏదైతే ఆశించారో ఆ రాజ్యాన్ని స్థాపించాలని ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తెలుగు ప్రజానీకానికి అందరికీ విజ్ఞప్తి చేసుకుంటాం. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోర్టులకు వెళ్లి ప్రభుత్వ పథకాలపై అడ్డు చెప్పడం సరికాదు. ఏపీలో ప్రతిపక్షాల ఆరోపణలను ఖండించిన మంత్రి సురేష్. నిజామాబాద్ జిల్లాలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటన. నియంత్రిత సాగుపై అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి. పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా కలకలం. ఒరిస్సా నుంచి వ్యక్తికి కరోనా పాజిటివ్, 34 మంది క్వారంటైన్ కు తరలింపు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియా సమావేశం. మంజీరా డ్యాం కు నీళ్లు తేకపోతే ప్రజా ఉద్యమం చేస్తామని హెచ్చరిక. అనంతపురం జిల్లాలో వాహనాల తనిఖీలు. 2 కేజీల గంజాయి స్వాధీనం, 2 అరెస్ట్. మేడ్చల్ జిల్లా ఐడిపిఎల్లో భారీ అగ్ని ప్రమాదం. ఫ్యాన్ల కంపెనీలో ఎగిసిపడ్డ మంటలు, 5 లక్షల ఆస్తి నష్టం. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.